నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ప్రయాణికుల ప్రాణాలు కూడా చాలా వరకు గాల్లో కలుస్తున్నాయి. అయినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం అండ్ బస్సు ఫిట్నెస్లు పాటించకపోవడం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ వర్క్ చేసిన వాళ్ళ నిర్లక్ష్యం కూడా, నిద్రమబ్బు కూడా కారణం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట దగ్గర జరిగిన ప్రమాదం ఉందో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టేసరికి అందులో ప్రయాణిస్తున్న 5గురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ 20 మందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ 20 మంది గాయపడ్డ వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తరలించారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ ఈ విషయం తెలిసిన మరుక్షణమే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అండ్ మృతుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మరో పక్కన ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉందో, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏదైతే డ్రైవర్ నిద్రమబ్బు కారణమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా అని చెప్పేసి కూడా అధికారులు తేల్చాల్సి ఉంది. అండ్ మరో పక్కన మనం చూసుకుంటే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. ఏది ఏమైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యమే ఇటువంటి ప్రమాదాలకు కారణం అని చెప్పేసి కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఫ్యూచర్లో మేము ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి ప్రైవేట్ బస్సులో అంటే కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా, ఇన్ని ప్రమాదాలు జరిగినా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు ఇంతవరకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడము, బస్సు ఫిట్నెస్లు పాటించకపోవడము, డ్రైవర్లకు కూడా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడము, అండ్ డ్రైవర్ల నిద్రమబ్బు కూడా, డ్రైవర్లు కొన్ని సందర్భాల్లో ఫోన్లు కూడా చూస్తుంటాడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు అని చెప్పేసి కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో ఇదివరకు ప్రయాణించిన ప్రయాణికులు అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.